పాఠశాలల ప్రారంభం రోజే మండల విద్యాధికారి దీప్లా రాథోడ్ పలు పాఠశాలలను తనిఖీ చేశారు. చిన్నశంకరంపేట మండలంలోని బాగిర్తిపల్లి, మీర్జాపల్లి పాఠశాలలను చిన్నశంకరంపేట మండల విద్యాధికారి దీప్లా రాథోడ్ తనిఖీ చేశారు. పాఠశాలలోని పలు రికార్డులను పరిశీలించి పాఠశాల పరిసరాలను తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి దీప్లా రాథోడ్ మాట్లాడుతూ మండలంలోని 56 పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు అందించడం జరిగిందని, విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా రావాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలలో చేర్పించాలన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని, ప్రైవేట్లో పిల్లలను చదివిస్తే తల్లిదండ్రులకు ఆర్థిక భారం పడుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలతో పాటు మధ్యాహ్న భోజనాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. పాఠశాల ప్రారంభం రోజే విద్యార్థులకు పుస్తకాలను అందించడం జరిగిందని, గత సంవత్సరం మాదిగా ఈ సంవత్సరం కూడా అన్ని పాఠ్యాంశాలకు ఈ విద్యా సంవత్సరం 100% ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. శంకరంపేట మండల విద్యాశాఖ తరపున గౌరవ పేరెంట్స్, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు మరియు విద్యార్థులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మొదటి రోజు ఈ నూతన అకాడమిక్ ఇయర్ ప్రారంభం కావడం జరిగింది. నూతన అకాడమిక్ ఇయర్ ప్రారంభం సందర్భంగా ఈరోజు మిర్జాపల్లి పాఠశాల మరియు బాగిర్తిపల్లి పాఠశాలను సందర్శించడం జరిగింది. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేయడం జరిగింది. పాఠశాల ఆవరణ, టాయిలెట్స్ అన్నీ పరిశీలించడం జరిగింది. చాలామంది విద్యార్థులకు సమాచారం ఉన్నప్పటికీ వేసవి సెలవుల దృష్ట్యా ఆ అలవాటుతో ఈరోజు రాలేకపోయారు. ఈ రేపు ఎల్లుండి నుంచి ఖచ్చితంగా విద్యార్థులందరూ మ్యాక్సిమం 80% పాఠశాలకు చేరుకుంటారు. పుస్తకాల పంపిణీ జరుగుతుంది. పుస్తకాల పంపిణీలో భాగంగా ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 60 మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా చందంపేట్ హై స్కూల్, షాలిపేట్ హై స్కూల్, మిగతా హై స్కూళ్ళలో కూడా పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశాము. రేపటితో అన్ని ప్రైమరీ పాఠశాలలు, అప్పర్ ప్రైమరీ, హై స్కూళ్ళలో అన్ని పాఠశాలల్లో విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. సో ఈ గత అకాడమిక్ ఇయర్ మాదిరిగానే ఈ అకాడమిక్ ఇయర్ కూడా అందరూ కృషి చేసి విద్యా సంవత్సరాన్ని విజయవంతం చేస్తామని కోరుతూ, తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లలను, విద్యార్థులను తప్పకుండా పాఠశాలలో క్రమం తప్పకుండా పంపించే ప్రయత్నం చేయాలి. అందరూ సహకరించాలని విద్యాశాఖ తరఫున కోరుతున్నాం. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా విద్యార్థులకు నోట్బుక్స్, ఇంకా ఇతర యూనిఫామ్స్ లాంటి సౌకర్యాలకు ప్రభుత్వం కల్పిస్తుంది కాబట్టి అవి మన మండల శాఖకు చేరగానే విద్యార్థులందరికీ చేరవేయడం జరుగుతుంది. విద్యార్థులందరూ ప్రభుత్వం అందించే ఉచిత పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రైవేట్ స్కూల్ పాఠశాలలు చాలామంది విద్యార్థులు గవర్నమెంట్ పాఠశాలలకు చేరుతున్నారు. గవర్నమెంట్ పాఠశాలలో పనిచేసే ప్రభుత్వ ఉపాధ్యాయులు చాలా కష్టపడి విద్యార్థులకు తయారు చేస్తున్నారు. ఆ విద్యార్థులకు మంచి స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులందరూ గవర్నమెంట్ పాఠశాలలో విద్యార్థులందరికీ పంపించాల్సిందిగా కోరుతున్నారు.